ఆంధ్ర వాళ్ళని బయటికి గంటేసి బిల్లు పాస్ అయిందని ప్రకటించారు. మీరు కూడా మాట్లాడడం ఏంట అని డైరెక్ట్ మోడీ గారు అయినా పార్లమెంట్, రాజ్యసభలో, లోక్సభలో అంటుంటే అయినా మన తరఫున ఎవడో మాట్లాడకపోతే ఈవేళ మీ మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది అక్కడ. ఏమని దీనివల్ల బీజేపీ వాళ్ళకి వచ్చిన నష్టమే లేదు, ఎందుకంటే వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు. ఎందుకని మరి దీన్ని పెద్ద విషయంగా తీసుకోవట్లేదు నాకు అర్థం లేదు. కానీ చరిత్రలో నిలబడిపోయేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసినటువంటి ఉద్యమం, అసమైక్యం అంతా ఉత్తిది, ఏమీ లేదు. ఆఖరికి ఎంపీలందరినీ బయటికి గంటేసి పాస్ అయిందిరా అని పాస్ అవ్వకుండానే ప్రకటించిన అడిగే నాదులే లేడు. అప్పుడే 11 ఏళ్ళు అయిపోయింది అన్నది ఈవేళ రాకపోవచ్చు, కానీ రేపు మీ అందరికీ కూడా మాయని మచ్చ అవుతుంది. దయచేసి దీని విషయంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద తీసుకోండి అని చెప్పడానికి ఈవేళ సిగ్నిఫికెంట్గా మే 5 కాబట్టి ఈవేళ సిగ్నిఫికెంట్గా పెట్టడం జరిగింది. దీన్ని మీ ద్వారా, ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి లెటర్ రాశాను, మన దుర్గేష్ గారితో చెప్పాను, మీరు కొంచెం చెప్పండి పవన్ కళ్యాణ్ గారితో అని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా నేను మాట్లాడతానండి అన్నాడు. దీన్ని ఈవేళ రిమైండ్ చేయడం కోసం ఈ 5వ తారీఖు మర్చిపోకుండా 18 ఫిబ్రవరి 1, మే 5 1 ఈ రెండు కూడా చరిత్రలో మనకి చాలా మచ్చపడేటువంటి రోజులు. వీటిని చెరిపేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే నిలబడ్డాం, గట్టిగా నిలబడ్డారా ప్రభుత్వాలు అనేటువంటి ఒక మాట వస్తుంది, మనకి మంచి మాట వస్తుంది. దానికి ప్రయత్నం చేయమని కోరడానికి నేను